అందరికీ నమస్తే అండి. తుఫాన్లు, ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఎవ్వరూ ఆపలేరు. ఏ స్థాయిలో ఉన్న నాయకులు గానీ, పాలకులు గానీ, మానవ మాతృలు ఎవ్వరూ ఆపలేరు. కానీ ఆ ప్రకృతి విపత్తుల వలన ఎదురయ్యే నష్టాలను మాత్రం తగ్గించొచ్చు. అలా తగ్గించాలి అంటే ఒక సమర్థత ఉండాలి, అనుభవం ఉండాలి, ఒక కంప్లీట్ అంటే నిర్దేశిత లక్ష్యాలను పెట్టుకొని ప్రణాళికలు రచించి పక్కా దాన్ని అమలు చేయగలిగే సమర్థత ఉండాలి. అది 100% చంద్రబాబు గారిలో ఉంది. అది మరోసారి ఈ మొంథా తుఫాను కారణంగా ప్రూవ్ అయింది. ఎందుకంటే తుఫాను వచ్చింది, వెళ్ళింది. కానీ తుఫాను చేసిన గాయం చిన్నదే, తుఫాను పెద్దది, తుఫాను తీవ్రత పెద్దది, కానీ దాని గాయం చిన్నదే. చిన్నదే గాయం అని ఎలా చెప్పగలమంటే ప్రాణ నష్టం జరగలేదు. ప్రాణ నష్టం జరగకుండా ప్రభుత్వం తీసుకున్న చర్యలు అభినందనీయం. రాకపోకలకు అవాంతరాలు కలగకుండా, ఎవరు కూడా ఆకలితో మాడిపోకుండా ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఖచ్చితంగా అభినందనీయం. అంటే ఇక్కడ చంద్రబాబు గారిలో ఉన్న అనుభవం, చంద్రబాబు గారిలో ఉన్న సమర్థత, చంద్రబాబు గారిలో ఉన్న ముందు చూపు ఇప్పుడు మరోసారి మనం ప్రస్తావించాలి. సో చంద్రబాబు గారు ఏమీ తుఫాన్ రాకుండా ఆపలేదు. కానీ అది చేసే నష్టాన్ని తగ్గించగలిగారు. దానివలన నష్టపోయే జనాల సంఖ్యను తగ్గించగలిగారు. సో ఏం చేశారు, ఎందుకు మనం ఇంతగా ఆయన గురించి చెప్పుకుంటున్నాం అంటే, చంద్రబాబు గారు ఆస్ట్రేలియా నుంచి 26వ తేదీన వచ్చారు. వచ్చినప్పటికే ఆల్రెడీ రాష్ట్రంలో ఇలా తుఫాను రాబోతోంది, 27, 28, 29 తేదీల్లో తుఫాను తీవ్రంగా ఉండబోతోంది అనేది వాతావరణ శాఖ నుంచి హెచ్చరికలు వచ్చాయి. సో ఆయన 25th నైట్ అనుకుంటూ వచ్చారు. 26th నుంచి డ్యూటీ ఎక్కేశారు. 26th ఒక రివ్యూ పెట్టారు. అధికారులని మొత్తం అందరినీ అలర్ట్ చేశారు, సిస్టమ్ అందరినీ అలర్ట్ చేశారు. సో 26వ తేదీ సాయంత్రం మరోసారి పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు గారు మరోసారి రివ్యూ పెట్టారు. అదే రోజు సాయంత్రానికి నారా లోకేష్ గారు కూడా ఆస్ట్రేలియా నుంచి వచ్చేశారు. సో ఇంక వచ్చింది మొదలు. సో వీళ్ళు ఫస్ట్ వాతావరణ శాఖ అధికారులతో, నిపుణులతో అంచనా వేశారు. తుఫాను ఏ టైంలో రాబోతోంది, ఎక్కడ తీరం దాటబోతోంది, ఆ టైంలో ప్రభావం ఎలా ఉండబోతోంది అనేది ముందుగా ఒక అంచనా వేశారు. అంచనా వేసి రాష్ట్రంలో ఏ ఏ ప్రాంతాలు ప్రభావితమవుతాయి అనేది గుర్తించారు. మ్యాప్లో గుర్తించి అటు కాకినాడ నుంచి ఇటు మచిలీపట్నం నుంచి వరకు, అలాగే కాకినాడకు ఒక 50-60 కిలోమీటర్ల అవతల, మచిలీపట్నంకు ఒక 70-80 కిలోమీటర్ల అవతల మొత్తం తీర ప్రాంతం మొత్తాన్ని అప్రమత్తం చేయాలి. తీర ప్రాంతం మొత్తాన్ని మనం రెడ్ జోన్లుగా గుర్తించాలని చెప్పి తీర ప్రాంతాన్ని రెడ్ జోన్లుగా గుర్తించి అక్కడ ఉన్న 1430 గ్రామాలకు చెందిన జనాల్ని, చాలామందిని పునరావాస కేంద్రాలకు 27వ తేదీనే తరలించారు. అరే 28వ తేదీ రాత్రి కదా తుఫాను వచ్చేది, కాబట్టి మనం 28వ తేదీ మధ్యాహ్నమో 28వ తేదీ పొద్దున్నే తీసుకెళ్దాం లేదు, 27వ తేదీ నుంచే పునరావాస కేంద్రాలు గుర్తించడం, అక్కడికి జనాలను తరలించడం మొదలైపోయింది. అది ముందస్తు యాక్షన్ ప్లాన్. అలా పునరావాస కేంద్రాలకు కొంతమంది వెళ్ళను అంటే వాళ్ళని ఒప్పించారు. పోలీసులు వెళ్ళారు, అధికారులు వెళ్ళారు, మంత్రులు వెళ్ళారు, ఎమ్మెల్యేలు వెళ్ళారు. వెళ్ళి ఒప్పించి వాళ్ళని పునరావాస కేంద్రాలకు తీసుకువెళ్ళి ఆ పునరావాస కేంద్రాలకు నిర్వహణకు నిధులు ఇచ్చారు. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, తీర ప్రాంతంలో తుఫాను వస్తుంది కాబట్టి అక్కడ జనం ఉండకూడదు కాబట్టి జనాల్ని తరలించారు. ఇక రెండో స్టెప్, అక్కడ ఈ రోడ్ల మీద కానీ చెట్లు పడితే లేదా కరెంటు పోల్స్ ఎక్కడైనా పడిపోతే రాకపోకలకు అంతరాయం కలుగుద్ది, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుద్ది. సో దాన్ని తగ్గించలేరు. సో దానికి ఏంటి, యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. ఓకే, పలానా చోట కరెంట్ పోల్ పడిపోతే ఇమీడియట్గా అక్కడ నుంచి రెక్టిఫై చేయడానికి అదనపు సిబ్బంది కావాలి. సో ఎక్కడెక్కడైతే తుఫాను ప్రభావం ఉండదో ఆ ప్రాంతాల నుంచి విద్యుత్ సిబ్బందిని రప్పించి తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పెట్టేశారు. అలా 12,000 మంది సిబ్బందిని, అదనపు సిబ్బందిని నియమించారు. అలాగే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళని రెడీగా ఉంచారు. అలాగే వుడ్ కట్టర్స్, ఎక్కడైనా చెట్లు పడిపోతే వుడ్ కటింగ్ యూనిట్లు రెడీగా ఉంచారు. అలాగే పెద్ద పెద్ద చెట్లు పడిపోతే జేసీబీ క్రేన్లు రెడీగా ఉంచారు. అలాగే డ్రోన్లు రెడీ చేశారు. ఎక్కడెక్కడ కాలువలు ఎలా ఉన్నాయి, ఏ ప్రాంతంలో ఎలా ఉంది పరిస్థితి అనేది రివ్యూ చేయడానికి డ్రోన్లు కూడా పెట్టారు. ఆ డ్రోన్ల ద్వారా ఎక్కడికక్కడ షూట్ చేశారు. ఎక్కడ ఏ తీర ప్రాంతంలో ఏం జరుగుతోంది, ఎక్కడైనా రోడ్డు తెగిందా, ఎక్కడైనా వాగు పొంగి పొరులుతుందా, ఎక్కడైనా ఎవరైనా చిక్కుకున్నారా అనేది డ్రోన్లు రెడీ చేశారు. 300 డ్రోన్లు. ఇలా అన్నీ కూడా సిద్ధం చేసుకున్నారు. అన్నీ సిద్ధం చేసుకొని ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి జిల్లాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించి ఒక టీముని నియమించి ఆ టీంని ఆర్టీజీఎస్కి కనెక్ట్ చేసి
ఆర్టీజీఎస్లో వీళ్ళు కూర్చున్నారు. రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ యూనిట్లో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అండ్ నారా లోకేష్ గారు కూర్చున్నారు. ఇక్కడ అండ్ సచివాలయంలోనే ఆర్టీజీఎస్ వింగ్ ఉందలే, అక్కడ కూర్చొని 24/7 మానిటరింగ్, 24/7 రివ్యూస్. సో ఇది దీనివలన ఏం జరుగుద్దంటే దిగువ స్థాయిలో ఉన్న పోలీసులు కావచ్చు, రెవెన్యూ యంత్రాంగం కావచ్చు, ఈ ప్రత్యేక సిబ్బందిలో ఒక భయం వచ్చేస్తుంది. అరే సీఎం గారు చూస్తున్నారు, అమ్మో లోకేష్ గారు చూస్తున్నారు, అమ్మో పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారు అని వాళ్ళలో భయం ఉంటుంది. అంటే జవాబుదారీ, ఖచ్చితంగా పైకి జవాబుదారీగా ఉండాలి. పలానా చోట చెట్టు పడిపోయిందంటే ఇమీడియట్గా అక్కడ 10 నిమిషాల్లోనో అరగంటలోనో వెళ్ళాలి. ఇదిగో ఇక్కడ చెట్టు పడిపోయింది, ఇది రెక్టిఫై చేయడానికి ఒక 1 అవర్ టైం పట్టచ్చు, 2 అవర్స్ టైం పట్టచ్చు అని పైకి చెప్పాలి. అలా యంత్రాంగాన్ని అలర్ట్ చేశారనమాట. సో ఇవన్నీ చేయడం వల్ల ఏం జరిగిందంటే మనకిప్పుడు ఎక్కడా కూడా కరెంట్ పోయి మాకు ఒక రోజు అయింది ఇంకా కరెంట్ రాలేదనే బాధ లేదు, పలానా రోడ్లో చెట్టు పడిపోయింది ఇంకా చెట్టు తీయలేదు అక్కడే ఉండిపోయింది అనే బాధ లేదు. చెట్లు పడుతున్నాయి, తీసేస్తున్నారు, రాకపోకలు అలాగే జరుగుతున్నాయి. కరెంటు పోల్స్ పడిపోతున్నాయి, మళ్ళీ పెడుతున్నారు, విద్యుత్ సరఫరా మళ్ళీ ఇచ్చేస్తున్నారు. కరెంటు తీగల మీద చెట్లు స్తంభాలు పడుతున్నాయి, కరెంటు మళ్ళీ ఇచ్చేస్తున్నారు. అంటే సమస్యలు రాకుండా చూస్తున్నారు. అలాగే ప్రజలను పునరావాస కేంద్రాలకు తీసుకువెళ్ళారు, అక్కడ కొంతమంది దుప్పట్లు పంచారు, కొంత ఇది జరిగింది. సో ఇదంతా కూడా ప్రీ ప్లాన్డ్, ఎక్కడెక్కడ ఏం జరుగుద్ది అనేది ముందస్తుగానే ఒక అంచనాకు వచ్చి, ఒక నిర్ధారణకు వచ్చి, అక్కడ దానికి సొల్యూషన్స్ ముందుగానే పరిష్కారాలు ఆలోచించి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అన్నమాట. సో దానివలన నష్టం తగ్గింది, 3 చనిపోయారు తుఫాను కారణంగా. సో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఎఫెక్ట్ ఎలా ఉందంటే 1632 కిలోమీటర్లలో రోడ్లు దెబ్బతిన్నాయి. అలాగే 144 చోట్ల కల్వర్టులు దెబ్బతిన్నాయి. అలాగే 60 చోట్ల చెట్లు పడిపోయినాయి అంట. మొత్తం ఈ 2 రోజుల్లో, నిన్న ఉదయం నుంచి ఈ రోజు వరకు 60 చోట్ల చెట్లు నేలకూలాయి. వాటిని ఇమీడియట్గా సరిదిద్దారు. ఇమీడియట్గా మీన్స్ ఒక్కో చోట అరగంట పెట్టింది, ఒక్కో చోట గంట పెట్టింది. కొన్ని చోట్ల భారీ వృక్షాలు కూడా పడిపోయాయి అన్నమాట. అలాగే దాదాపుగా 42 చోట్ల కరెంట్ పోల్స్ పడిపోయాయి. సో వాటిని కూడా అరగంట లోపే మ్యాక్సిమం పెట్టేశారు. ఆ పోల్స్ పడిపోతే అలా ఇమీడియట్గా పెట్టడం అంత ఈజీ కాదు. దానికి ఏంటంటే ఆల్టర్నేటివ్ మార్గాలు చూసి మ్యాక్సిమం ఎక్కడా కూడా 2 గంటల కంటే ఎక్కువసేపు ఎక్కడా పట్ల అలా జాగ్రత్తలు తీసుకున్నారు. మొత్తం మీద 981 కోట్లు విలువైన మేరకు కల్వర్ట్లు అండ్ రోడ్లు దెబ్బతిన్నట్టుగా ప్రాథమికంగా గుర్తించారు. అలాగే 1,55,000 హెక్టార్లలో సుమారుగా పంట నష్టం జరిగి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. నిన్న సాయంత్రానికే 75,000 హెక్టార్లు అన్నారు. సో ఈ రోజుకి 1,50,000 హెక్టార్లు ఉండుంటుంది. వరి కావచ్చు, ఉద్యాన పంటలు కావచ్చు, అక్కడక్కడ మొక్కజొన్న కానీ, ఇలా ఓవరాల్గా వాళ్ళు చెప్తున్న లెక్క ఏంటంటే సుమారుగా 1,50,000 ఎకరం వరకు దెబ్బతిన్నది అని చెప్తున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో ఈ పంట నష్టానికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో అంచనాలు ప్రిపేర్ అవ్వలేదు. సో ఇది. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పునరావాసంలో ఉన్న వాళ్ళకి, తుఫాను ప్రభావం ఏరియాస్ వాళ్ళకి నిత్యావసరాలు అంటే పప్పు, కూరగాయలు, నూనె, వీటితో సహా 25 కేజీలు బియ్యం. అదే మత్స్యకారులు అయితే వాళ్ళకి ఇంకో 1 వీక్ పని ఉండదు కాబట్టి 50 కేజీల చొప్పున బియ్యం ఇవ్వడానికి ప్రభుత్వం ఇందాకే నిర్ణయం తీసుకుంది. సో ఒక్కో కుటుంబానికి 25 కేజీల బియ్యం, పప్పు, నిత్యావసరాలు, నూనె ప్యాకెట్ ఇస్తున్నారన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కుటుంబాలకు ఇవ్వాలనేది గుర్తించారు. సో ఇట్లా ముందస్తు యాక్షన్ ప్లాన్ తీసుకున్నారు, వ్యూహాలు రెడీ చేశారు, ప్రణాళికలు సిద్ధం చేశారు, దానికి తగ్గట్టు టీం రెడీ చేశారు, నష్టం తగ్గించగలిగారు. సో అక్కడక్కడ ఇప్పటికీ నష్టం ఉన్నది కాబట్టి దానికి ఇమీడియట్గా వాళ్ళకి తాత్కాలిక ఉపశమనం కింద నిత్యావసరాలు ఇస్తున్నారన్నమాట. ఇది సాధారణంగా తుఫాన్లు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత పరామర్శించడం వేరు. ఇది ఒకప్పుడు పరిపాలన, ఒకప్పుడు రాజకీయం. కానీ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత పరామర్శించడం కాదు, అసలు వచ్చినప్పుడే వాళ్ళకి అండగా ఉండాలి, వచ్చినప్పుడే వాళ్ళతో మనం టచ్లో ఉండాలి, ప్రభుత్వం మాకు అండగా ఉందనే ధైర్యాన్ని కల్పించాలి అని ప్రభుత్వం కృతనిశ్చయంగా పనిచేశారు. కాబట్టి ఆ రిజల్ట్ మనకి ఈ 2 రోజుల్లో కనిపించింది. అందుకే ఎక్కడా కూడా భారీ నష్టాలు అంటూ లేవు. అలా అక్కడక్కడ చిన్నపాటి ఘటనలు తప్ప ఎక్కడ భారీగా పెద్ద పెద్ద ప్రమాదాలు, పెద్ద పెద్ద నష్టాలు అయితే ఏమీ జరగలేదన్నమాట.